నమస్తే. కంటోన్మెంట్ నియోజకవర్గం నుంచి గద్దర్ కూతురిగా తెలంగాణ కోసం నేను కూడా పోటీ చేయబోతున్నా, కాంగ్రెస్ పార్టీ నాకు టికెట్ ఇవ్వాలి, ఖచ్చితంగా నేను పోటీలో ఉన్నా అని గద్దర్ కూతురు వెన్నెల గారు ఇవాళ ప్రెస్ మీట్ పెట్టారు సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో. నా ముందు వెన్నెల గారు ఉన్నారు, ఒకసారి మనం మాట్లాడదాం. సో ఖచ్చితంగా వాళ్ళు గద్దర్ వారసత్వాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది, ప్రజల మీద బాధ్యత ఉంది, ఆయన ఆశయాలను ఆకాంక్షలను ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత. సో దాన్ని వాళ్ళు ముందుకు తీసుకెళ్లే ప్రయత్నంలో మేము ప్రజాసేవ చేయడానికి, గద్దర్ ఆశయాలను ముందుకు తీసుకెళ్ళడానికి మేము రెడీగా ఉన్నామని వాళ్ళు చెప్తున్నారు. సంతోషించాల్సిన, స్వాగతించాల్సిన విషయం ముందుగా. సో మరి కాంగ్రెస్ ఎట్లా రెస్పాండ్ అవుద్ది అన్నది తర్వాత విషయం. సో ఒకసారి మనం మాట్లాడదాం, మిగతా అంశాలు కూడా డిస్కస్ చేద్దాం. నమస్తే అండి వెన్నెల గారు. నమస్తే. సో ఎందుకు కొంత ఏమైనా ఆలస్యం జరిగిందని ఏమైనా అనిపిస్తున్నదా? అంటే ఒక 10-15 డేస్గా సైలెంట్గా ఉన్నారు, ముందుగానే అడుగుంటే సిచ్యువేషన్ వేరేలా ఉండేది అని, లేదా మీరు ముందు నుంచి ప్రయత్నం చేస్తున్నారా? ఇప్పుడు సడన్గా ఏమైనా ప్రెస్ మీట్ పెట్టారా టికెట్ మాకు ఇవ్వాలి అని? అది సడన్గా ఏం కాదండి, మనము ఏమీ అడగలేదు. కాంగ్రెస్ పార్టీ, సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ గారు గద్దర్ అన్నకు నివాళిగా ఆయన త్యాగాన్ని గుర్తిస్తూ వాళ్ళే డిసైడ్ చేశారు గద్దర్ అన్న కుటుంబం నుంచి ఖచ్చితంగా మనం ఇవ్వాలి అని. ఆ డిస్కషన్లో అన్న అయినా పర్లేదు, నేనైనా పర్లేదు అని చెప్పి చాలా క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాం, అంటే చెప్పాం, కమ్యూనికేట్ చేసాం. సో మధ్యలో ఏమైపోయిన తర్వాత ఇప్పుడు సూర్యమన్నా వెన్నెల అని కంటోన్మెంట్లో రాలేదు, అంటే పేపర్లో చర్చ, టీవీ చర్చలో రాలేదు. వెన్నెల అండ్ సంబడి ఎల్స్ అని వచ్చింది కాబట్టి ప్రతిపాదనకు నా పేరే ఉంది అనుకున్నాను నేను. అనేసి ఇంకేమైందంటే సరే వీ విల్ వెయిట్, అది ఇచ్చినప్పుడు ముందుకు వెళ్దాం అనుకున్నాం. ఈ క్రమంలో చాలా మంది ఫ్యామిలీ ఫ్రెండ్స్ కానీ, ప్రెస్ కానీ, తర్వాత బయట ప్రజలు కానీ, వెన్నెలమ్మ నువ్వు మాట్లాడకపోతే నువ్వు రెడీ లేవని మెసేజ్ వెళ్ళిపోయింది, ఆ కన్ఫ్యూజన్ ఉంది, ఆ అమ్మాయికి ఫోర్స్ చేసి ఇస్తున్నారని కన్ఫ్యూజన్ ఉంది, ఆడపిల్ల ఏం చేస్తుంది, ఏం తెలియని ఆడపిల్ల ఏం చేస్తుంది అంటే దాన్ని బ్రేక్ త్రూ చేసి చెప్పడానికి వచ్చాను. ఇప్పుడు గత 10 రోజులు సరే వాళ్ళు వచ్చి పిలుస్తున్నారు, వచ్చినా రాకపోయినా నువ్వు రా అమ్మ అంటే పిలిచి నేను అటెండ్ అవుతుంటే పాపం కాంగ్రెస్ కార్యకర్తలు కానీ, మా చుట్టాలు కానీ, ప్రజలు కానీ వెనలం ఇంత కన్ఫ్యూజన్ ఎందుకు, ఒక ప్రెస్ మీట్ పెట్టేసి యాక్చువల్లీ ఒక 2 days ముందే అనుకున్నాం ప్రెస్ మీట్. యాక్చువల్లీ ఇదే మీరు అన్నట్టు ఈ ప్రెస్ మీట్ ఫస్ట్ టైం ఒక 20 days ముందు ఈ ప్రచారంలో పేపర్లో వీళ్ళు అడిగినప్పుడు అలా పెట్టి నేను రెడీ ఉన్నా అంటే చెప్పి మనకు గైడ్ చేసే ప్రాపర్ మిస్కమ్యూనికేషన్ గైడెన్స్ కారణంగా, రాంగ్ గైడెన్స్ కారణంగా ఆగాల్సి వచ్చింది. ఇప్పుడు ఏంటంటే చివరి కాలంలో డిసైడ్ అయ్యే సిచ్యువేషన్ మేమేమనుకుంటున్నాం, ఖచ్చితంగా మాకే వస్తుంది అని అనుకుంటున్నాము. వాళ్ళు కూడా చాలా పాజిటివ్ ఉన్నారు, 100% పాజిటివ్గా ఉన్నారు. అందుకనే ఇంకేదో ప్రజలకు కన్ఫ్యూజన్ క్లియర్ చేయడానికి వాళ్ళు అక్కడనా ఇక్కడైనా ఏంటి అసలుకి తప్పు కదా, మన ప్రజలకి ఎప్పుడైనా కరెక్ట్ కమ్యూనికేషన్ ఇవ్వాల్సిందే అని మొదటి నుంచి నేను అదే చేస్తున్నాను. వాళ్ళ కోసం నేను వచ్చి నేను రెడీ ఉన్నాను, నాకు అవకాశం ఇస్తే మీ బిడ్డగా, మీ చెల్లగా, కాంగ్రెస్ సీనియర్ కార్యకర్తని కలుపుకొని మనం కంటోన్మెంట్ని ఒక రోల్ మోడల్గా తెలంగాణలో తయారు చేద్దాము అనే ఒక ఆశయంతో ముందుకు వస్తున్నాను. సో రాహుల్ గాంధీ గారు మిమ్మల్ని కలిశారు, వచ్చి మీ ఫ్యామిలీతో మీట్ అయ్యారు. సో ఆ సమయంలో మీరు మిమ్మల్ని ఖచ్చితంగా పోటీ చేయాలి అని ఏమైనా ప్రపోజల్ కానీ, మేము రెడీగా ఉన్నామని చెప్పడం కానీ ఏం జరగలేదా? అప్పుడు ఆ సిచ్యువేషన్ అది కూడా కాదండి. మేము డిస్కషన్ లో భాగంగా వాళ్ళైతే ఇట్ వాస్ అ గ్రేట్ లాస్ టు ద ఫ్యామిలీ యాజ్ వెల్ as the society, to this world. We are there with your family forever అని చెప్పారు. కాబట్టి మేము కాంగ్రెస్ పార్టీ, సోనియా గాంధీ కానీ, రాహుల్ గాంధీ, ప్రియాంక కానీ ఎప్పుడు వీఆర్ థ్యాంక్ఫుల్ ఫర్ దట్. ఎందుకంటే ఒక త్యాగాల మనిషిని గుర్తు చేస్తారు కాబట్టి. తర్వాత ప్రతిపాదనలకు కుటుంబానికి ఖచ్చితంగా సీట్ ఇవ్వాల్సిన నిర్ణయం అక్కడి నుంచి వచ్చింది కాబట్టి దాన్ని కూడా మేము చాలా కట్టుబడి థ్యాంక్ఫుల్గా ఉన్నాం. సో ఇప్పుడు నియోజకవర్గాల లిస్ట్ని కాంగ్రెస్ ప్రకటిస్తున్నది, 55 అభ్యర్థుల పేర్లు బయటకు వచ్చినాయి. ఇంకొక అంటే ఈ రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీస్ మనం తీసుకుంటే, నేను గద్దర్ గారిని కేవలం రిజర్వ్డ్ నియోజకవర్గాలకు పరిమితం చేయట్లేదు. అంటే పొలిటికల్ పార్టీల యొక్క ఆలోచన ఎట్లుంటుందంటే రిజర్వ్డ్ నియోజకవర్గాలకే మనల్ని పరిమితం చేస్తారు. ఈ సందర్భంలో 12 సీట్లు ఆల్రెడీ ఇచ్చేసారు, ఇంకొక 7 ఖాళీ ఉన్నాయి. స్టేషన్, తుంగతుర్తి, వర్ధన్నపేట, ఇట్లా కంటోన్మెంట్ కాకుండా మీకు వేరే ఇచ్చినా ఓకేనా, లేదు కంటోన్మెంట్లోనే పోటీ చేయడానికి రెడీ ఉన్నారు? అంటే నేను ముందుగా ఆల్రెడీ ఎక్కడి నుంచి ఇచ్చినా ఓకే అని చెప్పాము. ఇప్పుడు ఏమైపోయిందంటే కంటోన్మెంట్ లో వెన్నెల వస్తుందని అయిపోయింది. ఇప్పుడు అందరు ఎలా ఉన్నారంటే వెన్నెలమ్మ వస్తే ఓకే, మాకు వేరే అయితే వద్దు అన్నారు. కాబట్టి ఆల్రెడీ ఒక వేవ్ క్రియేట్ అయిపోయినాక మళ్ళీ తీసుకుపోయి అక్కడ పోయి కన్ఫ్యూజన్, అదే కదా కన్ఫ్యూజన్ చెయ్యొద్దు మనం. బేసిక్ అంటే మన ప్రజల్ని అంత కన్ఫ్యూజన్ పెట్టదు, అప్పుడైతే ఉన్నది పోతుంది అసలుకి. సో డెఫినెట్లీ కంటోన్మెంట్ ఇస్తారు అని అనుకుంటూ వెళ్తాను. వాళ్ళు ఎక్కడిచ్చినా పోటీ చేసేందుకు వెన్నెల ఎవరు తెలియదండి, గద్దర్ అన్న తెలుసు. కాబట్టి గద్దర్ అన్న పేరు మీదనే ఆయన త్యాగాలని,
ఆయన జీవితాన్ని గుర్తు చేసుకొని ప్రజలు గెలిపిస్తారని అనుకుంటున్నాను. సో మీరు అడుగుతున్నది కంటోన్మెంట్, ఒకవేళ ఎక్కడిచ్చినా మీరు పోటీకి రెడీగా ఉన్నారు. అన్న మేము ప్రస్తుతానికైతే మేము ఎప్పుడు ఎవరిని ఏం అడుకోలే. సో కంటోన్మెంట్ కి మేము కట్టుబడి ఉన్నాము. కంటోన్మెంట్ డెఫినెట్ పోటీ చేస్తాం. సో వై కంటోన్మెంట్? ఎందుకు మీరు కంటోన్మెంట్ అయితే బెటర్ అని మీరు అనుకుంటున్నారు? నేను కంటోన్మెంట్ అయితే బెటర్ అని నేనేం అనుకోవాలంటే దట్ ఈస్ నాట్ మై డిసిషన్. Okay. ఇట్ వాస్ మై నేమ్ కేమ్ ఇన్ టు ప్రపోజల్, సో ఐ వాస్ సెట్ ఐఎమ్ రెడీ, ఐఎమ్ కన్ఫర్మింగ్ దట్ ఐఎమ్ రెడీ. కంటోన్మెంట్ ఎందుకంటే జర పుట్టి పెరిగిన ఊరు, నేను అక్కడే ఉడుతున్నా అంటే ఆ సమస్యలు తెలుసు, ఆ సమస్యలు ఎంత వారికి తీసుకోగలుగుతానని తెలుసు. అక్కడ మల్టీ కల్చరల్ ప్లేస్ కాబట్టి అక్కడ వాతావరణం తెలిసి నాకు ఇంకా కొంచెం ఈజీ అవుతుంది. ఇంకా నేను పక్కనే ఉంటాను, టక్కనే ఎప్పుడంటే అప్పుడు ప్రజలకు అందుబాటులో ఉంటానండి, వెళ్ళిపోయి ముందు చేసుకొని వచ్చేయచ్చు. అదే ఎక్కడో ఇచ్చారంటే నాకు చిన్న పిల్లలు, వాళ్ళని వదిలి అక్కడ పోవాల్సి వస్తుంది, ఎమ్మెల్యే కోసం వాళ్ళు వెయిట్ చేయాల్సి వస్తుంది. ప్రజలకు ఎప్పుడు దగ్గరలో ఉంటాను అని అనుకుంటున్నాను నేను అట్లా. సో ఇప్పుడు ప్రజల్లో బలంగా ఉన్న నాయకుడు ఎవరైనా కావచ్చు, గద్దర్కి విపరీతమైన ఫాలోయింగ్ ఉన్నది, గద్దర్ని చాలా అద్భుతంగా ప్రేమిస్తారు జనం. కానీ రాజకీయాలు ఓట్లు వచ్చేసరికి అది వేరే యాంగిల్లో ఉంటుంది. సో ఒకవేళ గద్దర్ పోటీ చేసిండే ఆ సినిమా వేరే ఉంటుండేనేమో. సరే ఇప్పుడు మీరు ఒకవేళ కంటోన్మెంట్లో పోటీ చేస్తే ఒకవేళ రిజల్ట్ ఏమైనా అటు ఇటు అయితే, ఇది నేను అంటున్న మాట కాదు, వాళ్ళ పార్టీలో ఒక జరిగిన డిస్కషన్ నేను మీ ముందు పెడుతున్నా. ఒకవేళ అటు ఇటు అయితే సో మనం టికెట్ ఇచ్చి ఓడగొట్టిన వాళ్ళం అవుతామన్న ఒక ఆలోచన కూడా వాళ్ళు చేస్తున్నట్టు కనబడుతున్నది. అంటే మన మీద ఆ రిమార్క్ ఎందుకు, ఓడిపోయే సీట్ ఇచ్చారని మళ్ళీ అపోజిషన్ వేరే పార్టీలకి ఇది చేయడం ఎందుకని ఒక చర్చ కూడా వాళ్ళలో ఉన్నది. దాన్ని యాక్సెప్ట్ చేస్తారా? దాన్ని కాంగ్రెస్ పార్టీకి మేము చాలా థ్యాంక్స్ చెప్తాము. ఎందుకంటే వెన్నెల బిడ్డను తీసుకొని ఓడిపియడం ఎందుకు అని వాళ్ళు ఆలోచిస్తున్నాడు. వాళ్ళు డెఫినెట్లీ థ్యాంక్స్. మొదటిది, నాన్న ఎప్పుడైనా ఓటమికి భయపడలేదు, నిందలకు భయపడలేదు. ఆయన చివరి మాటలో ఏమన్నాడు, నేను ఖచ్చితంగా బరిలో ఉంటాను, నాకు ఓట్లు వేయకపోయినా సరే నా ఓటు నేను వేసుకొని వస్తానన్నాడు. సో డెఫినెట్లీ కంటోన్మెంట్ నుంచి ఇస్తే డెఫినెట్లీ గెలుస్తాననే నమ్మకం ఉంది. నేను ఎంత గట్టి పోటీ ఇస్తున్నాను అనేది కూడా, యుద్ధంలో పోటీ ఇంపార్టెంట్, అర్థమై గెలుపు రెండవది, యుద్ధంలో ఎంత గట్టి పోటీ ఇస్తున్నామన్నది ఇంపార్టెంట్. సో డెఫినెట్లీ నేను గట్టి నిజాయితీగా గుండె ధైర్యంతో గద్దరన్న వారసత్వంగా ముందుకు తీసుకుపోయి గట్టి పోటీ ఇస్తాను, తప్పకుండా గెలుస్తామని ఉంది. ఓడినా సరే ఆ ప్రజలకు ఇంకా ఇప్పుడు ఛాన్స్ దొరికింది, ఆ ప్రజలతో పాటు ఉండి సమస్యలని ముందుకు తీసుకోకపోతూ వాళ్ళతో పాటు ఉంటాను. ఓటమికి ఎప్పుడు భయపడలేదండి. గద్దర్ ఒక పార్టీ పెట్టడానికి రెడీ అయ్యారు, గద్దర్ ప్రజా పార్టీ అని. ఆ జెండా కూడా నేను చూడడం జరిగింది. ఎల్బీ స్టేడియంలో ఆయన ఒక ఎట్లా చేయాలా ఏంటన్నదాన్ని కూడా ఒక రిహార్సల్ లాగా ఒక ప్రయత్నం కూడా చేసిర్రు ఆయన ఒక ముందు. సో దాన్ని ఏమైనా ముందుకు తీసుకెళ్లే ఆలోచన మీకు అనిపించలేదా? తీసుకెళ్తే ఎట్లుంటుందని మీరు కానీ సూర్యం గారు కానీ మీ బ్రదర్? గద్దర్ ప్రజా పార్టీ నాన్న రిజిస్ట్రేషన్ చేసి వచ్చారు. తను ఆ ప్రాసెస్లో ఉన్నప్పుడు ఒక 1 day ముందే చనిపోయాడు. చనిపోయిన తర్వాత అది రిజిస్ట్రేషన్ ప్రాసెస్ క్యాన్సిల్ అయింది. అది కుటుంబం నుంచి మేము వెళ్ళి రిజిస్ట్రేషన్ అప్లై చేసాము. ఇట్ ఈస్ అండర్ ప్రాసెస్ లో ఉంది. అర్థమైందా? అది ఈ ఎలక్షన్స్ లో రాకపోవచ్చు, దానికి ఇంకా టైం పడుతుంది. కాబట్టి మనకు ఒక అవకాశం, కాంగ్రెస్ పార్టీ మనకు చాలా రెస్పెక్ట్ ఇస్తూ మనని గద్దర్ గారికి నివాళిగా ఆయన త్యాగాన్ని గుర్తు చేసి ముందుకు వచ్చిన కాబట్టి ఇది అవకాశం. వెన్నెల మీలాంటి వాళ్ళు అన్నారు, వెన్నెల మా అవకాశం నీకు వస్తుంది సేవ చేయడానికి, తర్వాత నీకు ఒక 5 ఏళ్ల తర్వాత ఇంత మంచి అవకాశం రాకపోవచ్చు సేవ చేయడానికి. సో ఇది తీసుకొని ముందుకెళ్లారని అందరూ, నా ఒక్క నిర్ణయం కాదండి, ప్రజలు కానీ మీడియా కానీ పెద్దవాళ్ళు కానీ ఫోన్ల మీద ఫోన్, యాక్చువల్లీ 20 days నుంచి మేము సైలెంట్ గానే ఉన్నాం. మీరున్నట్టు సరేలే వాళ్ళు ఇస్తే పోదాం లేకుంటే లేదు, కానీ ఫోన్ చేసి అలా కాదు వెన్నెలమ్మ మేమంతా ఉన్నాము, నువ్వు పో అని నాన్న ఫోన్ కు ఒక 1000 calls వచ్చినాయి అసలుకి. అప్పటికే ఫోన్ అమ్మకు వినిపించగా ఎత్తుల 1000 calls పైన వచ్చి వెన్నెలమ్మ ఎవరో తెలియదు మా అమ్మకు, వెన్నెలమ్మ వస్తే మేము ముందున్నాం వెన్నెలమ్మ అందరు అంటారు. అందరు అనడం వేరు, మనం నిర్ణయం కూడా గట్టిగా ముందుకు పోవడం వేరు. సో డెఫినెట్లీ వాళ్ళు ఇస్తే ముందుకెళ్ళి గెలిపించుకొని వచ్చాను. ఒక గద్దరన్న మాట కాదు, గద్దరన్న పని చేతులు ఎట్లా వాళ్ళ బిడ్డను వాళ్ళ కొడుకును రూపంలో చూస్తారు మీరు. సో ఖచ్చితంగా మేము కూడా మీరు ఎక్కడి నుంచి పోటీ చేసినా మా మద్దతు మీకు ఉంటుంది. మేము జర్నలిస్ట్గా చెప్పకూడదు, బట్ ఖచ్చితంగా చెప్పాలి. ఎందుకంటే గద్దర్ని గెలిపించినామన్న దాంట్లో మేము కూడా భాగస్వాములమైనమన్న ఒక ఇది మాకు కూడా ఉంటుంది. సో చూద్దాం రిజల్ట్ ఎట్లుంటుంది అన్నది, పార్టీలు వ్యవస్థ ఎట్లుంటుంది అన్నది మనం చూస్తున్నాం కదా. సో ఒకవేళ టికెట్ రాకపోయినా మీరు సైలెంట్ గానే ఉంటారా? టికెట్ వస్తుందని ఖచ్చితంగా అనుకుంటున్నాము. మనము we need to give respect to the party who has given such a great respect to us. So we are going to obey the decision of the party and we will discuss with our family members and the well-wishers who are with me. ఏం చేద్దాం వెన్నెల అని దాన్ని బట్టి మనం ముందుకు వెళ్తామండి. ఏదో ఆవేశంగా వెళ్ళిపోయి ఆడు తక్కువ ఈడు ఎవడు తక్కువ కాదండి. ఉద్యమంలో ఒక సమాజ సేవ కోసం ఒకసారి ఒకరు ఎక్కువ అవుతారు, ఒకరు తక్కువ అవుతారు.
తక్కువైనప్పుడు ఎక్కువ పట్టుకొని లేపాలి, ఎక్కువైన వాళ్ళు తక్కువ లేపాలి, అలా ఉంటది అని నేను నమ్ముతున్నాను. కాబట్టి సో వీ హ్యావ్ టు రెస్పెక్ట్ ద కాంగ్రెస్ పార్టీ హూ దెమ్సెల్ఫ్ కేమ్ టు అస్ అండ్ దే గివెన్ దిస్ ఆపర్చునిటీ. సో వీ హ్యావ్ టు వెయిట్ దెమ్. I'll be సో waiting ఇదే for them. ప్లేస్ లో గద్దర్ గారు తన లాస్ట్ ఇంటర్వ్యూ ఆయన చాలా క్లియర్ గా చెప్పారు, కేసీఆర్ రాజకీయ సమాధి నేను ఇప్పుడు అనుకుంటున్న లైన్. సో ఆ లైన్ లో నేను ఇప్పుడు వెళ్ళబోతున్నా. సో నేనే ముందుంటా, ఇంతకాలం ఒక రకంగా ఉండి ఇప్పుడు నేనే ముందుంటా, నన్ను కాల్చిన తర్వాతనే నా వెనకాల ఉన్నవాడు ప్రాణాలు కోల్పోవాలని ఇదే వేదిక మీద చెప్పిండు. సో దీన్ని ఎట్లా మీరు ముందుకు తీసుకెళ్తారు? ఆయన బాటలో మేము కూడా పోతున్నామండి. డైరెక్ట్ గా కాకుండా కానీ నేను కేసీఆర్ను ఎవరినో వ్యతిరేకం కాదు. దానికన్నా ముందు ఆయన ఒక మనిషిని వ్యతిరేకిస్తున్నారంటే దేనికోసం, ఫర్ వాట్ పర్పస్? తన ఇండివిజువల్ కోసమా, ప్రజల కోసమా? ప్రజాస్వామిక ఉద్యమం కోసం, ప్రజల కోసం. నీకు బెంజ్ కారు ఉంది, నాకు బెంజ్ కారు ఏమని కొట్లాడతలేం మేము. అరే సైకిల్ అనే రవే అంటున్నాం, అవునా? అంతే కదా, నువ్వు బెంజ్ కార్లు ఉండు, ఏం ప్రాబ్లం లేదు, నాకు సైకిల్ అనే, నువ్వు నా సైకిల్ కూడా గుంజుకుంటే ఎట్లా? ఆ ప్రజాస్వామిక ఉద్యమం ని ముందుకు తీసుకుపోవాలని తను ముందుకు వచ్చాడు. కాబట్టి అదే ప్రజాస్వామిక ఉద్యమంలో నేను కూడా ఒక చిన్న భాగం అయితే, నేనే పెద్దగాని కాదండి, నేను ఒక చిన్న, ఆయన కాలు గోటులో ఒక చిన్న ఉష్కంత దాని. కాబట్టి నేను అనంత పెద్దగా చేయకపోయినా కొద్దిపాటిగా ఉష్కమంతం ఎంత చేయగలుగుతానో అంత చేస్తానండి. సో మీరు ప్రెస్ మీట్ పెట్టారు అంటే డిసైడ్ అయ్యారా మీరే చేయాలని? సూర్యం గారు అది అట్లా ఆయన వద్దనుకోలేదు, నేను చేస్తానని కాదన్న. ఆల్రెడీ మేము వాళ్ళ కన్వే చేస్తాం, వెన్నెల ఆర్ సూర్యం, ఎనీబడి ఈజ్ ఓకే ఫ్యామిలీగా. కాకపోతే ఆల్రెడీ 1 month నుంచి వెన్నెల అండ్ సంబడి ఎల్స్ అని వచ్చింది. వెన్నెల సూర్యం అంటే నేను అంటుంది, వెన్నెల లేదు సూర్యం అని నేను అంటుంది, వెన్నెల అండ్ సంబడి ఎల్స్. బట్ వెన్నెల సైలెన్స్ ఇస్ 1 month. వై ఈజ్ షీ సైలెంట్? ఏమ చెయ్యదంట, ఆడపిల్లని రోడ్డు మీద తీసుకుని అంటే ఆడపిల్లని మాట్లాడతారు. ఇప్పుడు ఏందో నేను చూపిస్తాను. సో మా నాన్న నన్ను అట్లా పెంచినాడు కాబట్టి ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత ఒక ఆడపిల్లగా. ఇప్పుడు ఉన్న సమాజంలో ఆడపిల్ల ఎంత అణిచివేయబడుతుంది, అన్ని రకాలుగా ఎంత దోపిడీకి గురిపడుతుంది, ఎంత అన్యాయానికి గురిపడుతుంది, దానికి వ్యతిరేకిస్తూ దాన్ని బ్రేక్ త్రూ చేయడానికి గద్దరన్న బిడ్డగా నేనున్నాను. నేను రాలేదని ఎందుకంటారు అని బ్రేక్ త్రూ చేయడానికే పాపం రోజు ఇప్పటి వారు కూడా, అమ్మ నువ్వు ప్రెస్ మీట్ రాగానే మా వాడికి వచ్చి అని ఫోన్ చేస్తున్నారు. ఇప్పుడు వాడు ఫోన్ నంబర్సే ఉంటాయి. వాళ్ళ అంటే పుట్టి పెరిగినా కదా, వెన్నెల తెలుసు ఒప్పు తప్పులు ఎలా చూజ్ చేసుకొని ఎలా ముందుకెళ్తుంది తెలుసు. కాబట్టి వాళ్ళు నాకు ఆహ్వానించినారు. కాబట్టి నేను రెడీ ఉన్నా. ఇప్పటిదాకా ఎప్పుడు చెప్పలే చూద్దాము చేద్దామని, ఇప్పుడు వస్తున్నా అని చెప్పి రెడీ అనేది ప్రభుత్వానికి ప్రజలు ఇక్కడే కాదు, తెలంగాణ కూడా, ఆంధ్ర నుంచి కాల్ వచ్చి అమ్మ నువ్వు ఉన్నవా లేదా ప్రకటించు అంటే ఎస్, నేను నిన్నటి వారికి ప్రెస్ ఎవరు అడిగినా కానీ చూద్దాము చేద్దాము అన్నా కానీ ఇప్పుడు ఐఎమ్ రెడీ అని చెప్తున్నాను. మీ ముందు ఒక ప్రపోజల్ వాళ్ళు పెట్టే అవకాశం ఉండొచ్చు. సో ఎలక్షన్లో ఆల్రెడీ మేము టికెట్ల కేటాయింపు ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి ఒక డెసిషన్కి వచ్చినాం. కాబట్టి పవర్లోకి వచ్చిన తర్వాత ఒక సముచితమైన స్థానంలో ప్రజలకి ఉపయోగపడే విధంగా మీకు స్థానం కల్పిస్తామన్న ప్రపోజల్ మీ ముందు పెట్టొచ్చు. అది ఏమంటారు, కాంగ్రెస్ పార్టీ ఏ ప్రపోజల్ అయినా మేము యాక్సెప్ట్ చేస్తాం. కానీ మొదటిగా ఏంటంటే మా నాన్న బ్యాటిల్ ఫీల్డ్ ఉండడం ఇష్టపడతారు. నాకు కూడా బ్యాటిల్ ఫీల్డ్ అంటే చాలా ఇష్టం. అంటే నేను చూడాను సంతాప సభలు నేను వెళ్తూనే ఉన్నాను. ప్రజలలో ఉండడం ఆయనకి ఇష్టం, ప్రజల కోసం ప్రజల్లో చనిపోవడం అని ఇష్టం. అందుకే నాకు కూడా నా వ్యక్తిగతంగా నాకు ప్రజల్లో ఉండడం ఇష్టం. ఏదో నామినేటెడ్ సీట్ ఇస్తే డెఫినెట్లీ వాళ్ళు మాకు ఇస్తున్నారు కాబట్టి దాన్ని కూడా ఆహ్వానిస్తూ మేము పోయి కూర్చుంటాం. అక్కడ నుంచి కూడా సమాజ సేవ చేస్తాం న్యాయబద్ధంగా. కాకపోతే ఫర్ మీ బీయింగ్ విత్ ద పీపుల్, వాకింగ్ అలాంగ్ విత్ దర్ రైట్ and serving them is what my opinion is అన్నమాట. And all the best and ఖచ్చితంగా మీకు టికెట్ రావాలి, మేము మీకోసం పనిచేస్తాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇది గద్దర్ కూతురు వెన్నెల గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి మన తొలి.